గ్రామంలో బ్రహ్మంగారి గుడి వద్దకే వెళ్తుంది. అటు తర్వాత ఎస్సీ కాలనీకి వెళ్ళాలంటే ఒక 1 కిలోమీటర్ వెళ్ళవలసి వస్తుంది. మేము ఏం కోరామంటే లాస్ట్ టైం 9వ తారీఖు ఫిబ్రవరి నెలలో ఎస్సీ కాలనీ వరకు కూడా బస్ సర్వీస్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. అక్కడ బస్ స్టాప్ కూడా ఉందమ్మా. బస్సు మరలా అక్కడ రిటర్న్ అవడానికి తిప్పుకోవడానికి అనుకూలమైన ప్రదేశం. దీని మీద మరలా మేము డిఎం గారిని కలిస్తే సమస్యను పరిష్కరించకపోగా దళిత కాలనీకి బస్సు వేయడానికి వీలు లేదు అని చెప్పేసి చిన్న చూపుతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే బస్సు ఎస్సీ కాలనీ సుగరవట్టు కూడా బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాను. రెండవది ఏంటంటే ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ క్యాంటీన్ ఏదైతే ఉందో వ్యాపారస్తులు నడుపుతున్నారో వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఎంఆర్పి రేటు కంటే కూడా అదనంగా రేట్లు తీసుకోవడం జరుగుతుంది. ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నాం. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకోవడం జరుగుతుంది. మేము ఆధారాలతో సహా మొత్తం పెట్టామమ్మా. అలాగే లాస్ట్ టైం కూడా మరుగుదొడ్ల విషయంలో కూడా ఒక ప్రయాణికుడు మరుగుదొడ్డికి బయటకు అక్కడికి వెళ్ళాలనుకుంటే 5 రూపాయలు అసలు ప్రభుత్వ లెక్కల ప్రకారం, కానీ 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆధారాలతో డిఎం గారికి కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇంతవరకు కూడా ఎలాంటి యాక్షన్ లేదు తీసుకుంటాము. దీని మీద ఇమ్మీడియట్గా తమరు స్పందించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి, అలాగే దళితులో కాలనీకి బస్సు నడపడి చిన్నచూపు చూస్తున్న సమస్యలు పరిష్కరించకపోగా కాలయాపన చేస్తున్నటువంటి డిఎం గారికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం. ప్రజాసంఘం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు కుక్కుముడి ప్రసాదరావు. పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని. ఈరోజు మాచర్ల తహసీల్దార్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో గౌరవ డిప్యూటీ తహసీల్దార్ వాణి మేడం గారికి పలు సమస్యలతో కూడిన అర్జీని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేము ఇచ్చినటువంటి అర్జీలో మాచర్ల పట్టణంలోనే ఆర్టీసీ డిఎం గారికి వీరస్వామి గారికి ఫిబ్రవరి 9వ తారీఖున పట్లవీడు ముట్టుకూరు బస్ సర్వీస్ ఏదైతే ఉందో ఆ బస్ సర్వీసు మండాది పట్లవీడు మీదుగా ముట్టుకూరుకు వస్తూ ఉంది బస్సు. అది ముట్టుకూరు గ్రామంలోనే బ్రహ్మంగారి గుడి వద్దనే ఆగి అక్కడి నుంచి మరలా తిప్పుకొని మరలా మాచలు రావడం జరుగుతుంది. ప్రధానంగా ఆ బ్రహ్మంగారి గుడి దగ్గర నుంచి ఎస్సీ కాలనీ వెళ్ళడానికి ఒక దాదాపుగా 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఎక్కువ మంది ప్రయాణికులు, గర్భిణీలు, అలాగే వికలాంగులు, వృద్ధులు, విద్యార్థులు ఎస్సీ కాలనీ నుండి మరి మాచల రావడానికి ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. మేమేం అడిగామంటే ఆర్టీసీ డిఎం గారిని ఈ బస్ సర్వీస్ ఏదైతే ఉందో బ్రహ్మంగారి గుడి వద్దకే కాదు ఎస్సీ కాలనీ చివరి వరకు కూడా ఈ యొక్క బస్ సర్వీసును పునరుద్ధరించాలని చెప్పేసి అటు శివర ఎస్సీ కాలనీ శివర బస్ స్టాప్ ఉన్నది. అక్కడి నుంచి బస్సు తిప్పుకోవడానికి మరలటానికి కూడా అనుకూలమైన ప్రదేశం అని చెప్పేసి మేము 9వ తారీఖున ఫిబ్రవరి నెలలో అర్జీ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు కూడా అర్జీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరలా మేము ఇచ్చినటువంటి అర్జీ ఏమైందని చెప్పి పోయి అడిగితే దళితవాడకి కాలనీకి అర్జీ బస్సు పునరుద్ధరించడానికి కుదరదు, అక్కడికి రావడానికి కుదరదని చెప్పేసి సమస్యను పరిష్కరించకపోగా దళితుల పట్ల చిన్నచూపు చూశాడు. ఇది చాలా దుర్మార్గం. అంతేకాకుండా ఆర్టీసీ బస్ క్యాంటీన్లో చిరు వ్యాపారులు మరి అక్కడ అమ్ముతున్నటువంటి వాటర్ బాటిల్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఇక తినుబండారాలు కానీ వీటిపై ఎంఆర్పి ధర కంటే కూడా ఎక్కువ అధిక రేట్లు వసూలు చేస్తూ ఉన్నారు. ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారి దగ్గర నుండి అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు డబ్బులను దండుకోవడం జరుగుతుంది. గతంలో కూడా మరుగుదొడ్లకు వెళ్ళాలంటే ప్రయాణికు వద్ద నుండి ఒకరి దగ్గర 20 రూపాయలు వసూలు చేయడం జరిగింది. దానికి ప్రత్యక్ష సాక్షి మేము. ఆ రోజు కూడా మేము ఫోన్పే డబ్బులు కొట్టి వారికి ఆధారాలతో సహా ఆర్టీసీ డిఎం గారికి ఇవ్వడం జరిగింది. సమస్యలను పరిష్కరించమని చెప్పేసి మరి ఆర్టీసీ డిఎం గారిని కోరితే ఆయన సమస్యల పట్ల చిన్నచూపు చూస్తూ నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఈ విషయం మీద ఈరోజు మరి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సమస్యలు పరిష్కరించాలని, సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ నిర్లక్ష్యం చేస్తున్న ఆర్టీసీ డిఎం వీరస్వామి గారిపై చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి మేము డిటి గారిని కోరటం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. మా వంతుగా సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. మా వైపు నుండి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై భీమ్.